ఈ రోజు మహాభారతంలోని 80వ అధ్యాయం. పాండవుల ప్రణాళిక ప్రకారం అభిమన్యుడు కౌరవ వ్యూహాన్ని ఛేదించి లోనికి ప్రవేశించినప్పుడు అతనికి దగ్గరగా అనుసరించారు. కాని ధృతరాష్ట్ర అల్లుడైన జయద్రథుడు, ఎవరైతే సింధువుల ధైర్యవంతుడైన రాజో, తన సైన్యంతో పాండవులపై దాడి చేసి వ్యూహంలోకి వచ్చే దారిని మూసివేశారు. తద్వారా పాండవులు లోనికి రాలేకపోయారు. యుధిష్ఠిరుడు ఒక గదను విసిరి జయద్రథుడు విల్లుని ఛేదించారు. కాని ఒక క్షణములో సైంధవుడు మరొక విల్లుని తీసుకొని ధర్మపుత్రుడిపై బాణాలు వేశారు. భీమసేనుడు బాణాలతో జయద్రథుడి రథం ఒక పందిరిని మరియు జెండాన్ని ధ్వంసం చేశారు. కాని సైంధవుడు అప్రమత్తంగా ఉన్నారు మరియు అతని ఆయుధాలు విరిగిన ప్రతిసారి తను వేరే ఆయుధాన్ని మళ్ళా సిద్ధం చేసుకున్నారు. అతను భీముడు రథం గుర్రాలు చంపారు మరియు భీముడు సత్యకి రథంలోకి వెళ్లారు. ఈ విధంగా జయద్రథుడు పట్టుదలతో ఉన్న వీరోచిత ధైర్యంతో అభిమన్యుడు తర్వాత పాండవులు ప్రవేశించకుండా చూసుకున్నారు. సుభద్ర కుమారుడైన అభిమన్యుడు నిరాశపడలేదు. అతను చుట్టూ ఉన్న యోధులపై దాడి చేసి వారిలో చాలా మందిని చంపారు. అతన్ని దాడి చేయడానికి వెళ్లిన సైనికులు అతని బాణాల ముందు అదృశ్యమయ్యారు. కౌరవ సైన్యం అభిమన్యుడి దాడులకు దిగ్భ్రాంతికి గురైంది. దుర్యోధన కుమారుడైన లక్ష్మణుడు, ధైర్యవంతుడైన యువయోధుడు, అభిమన్యుడిపై దాడి చేశారు. ఇది చూసిన సైనికులు తిరిగి వచ్చి లక్ష్మణుడికి మద్దతు ఇచ్చారు. అభిమన్యుడిపై కొండపై వర్షం కురిసినట్టు బాణాలు కురిపించారు. అయినా అర్జునుడు కుమారుడు నిరుత్సాహపడలేదు మరియు అతని బాణం వేగంగా మరియు ప్రకాశవంతంగా వచ్చింది మరియు లక్ష్మణుణ్ణి కొట్టింది. ఆ విధంగా దుర్యోధనుడి కొడుకు యుద్ధ భూమిలో చనిపోయారు మరియు కౌరవ సైనికులు దుఃఖంతో నిండిపోయారు. దుష్టుడైన అభిమన్యుడికి నరకం అని దుర్యోధనుడు అన్నాడు. మరియు 6 గొప్ప యోధులైన ద్రోణాచార్య, కృపాచార్య, కర్ణుడు, అశ్వత్థామ, బృహద్బడులు మరియు కృతవర్మ అభిమన్యుడిని చుట్టుముట్టారు. ఈ యువకుడు కవచాన్ని ఛేదించడం అసాధ్యం అని ద్రోణాచార్య కర్ణుడితో అన్నారు. అతని గుర్రాల లాగమన్ను లక్ష్యం చేసి వాటిని తెంచేయండి. అతన్ని నిర్వీర్యం చేసి వెనక్కు నుండి దాడి చేయండి. సూర్యకుమారుడైన కర్ణుడు అలాగే చేశారు. అభిమన్యుడు విల్లు వెనుక నుండి విసిరిన బాణాలతో విరిగింది. అతని గుర్రాలు మరియు రథసారథి చంపబడ్డారు. ఈ విధంగా యువయోధుడు కత్తి మరియు దాలుతో యుద్ధ భూమిలో నిలబడ్డారు. తన శత్రువులను ఎదుర్కొన్నారు. అతను నిర్భయంగా క్షత్రియ ధర్మానికి నిలబడ్డాడు. చుట్టూ ఉన్న యోధుల్ని ఆశ్చర్యంతో నింపి తన కత్తిని తిప్పుతా అతన్ని చుట్టుముట్టిన అనేక మంది యోధులపై తన సత్తాను నిలబెట్టుకున్నాడు. ద్రోణాచార్య ఒక బాణం పంపించారు. అది అభిమన్యుడి కత్తిని విరిచింది. కర్ణుడి పొదునైన బాణాలు అతని దళని ముక్కలు ముక్కలుగా చీల్చాయి. అప్పుడు అభిమన్యుడు వంగి తన రథ చక్రాల్లో ఒకదాన్ని తీసుకొని దానిని చక్రంలాగా తిరిగిస్తూ తన శత్రువుల్ని ఎదుర్కొంటా నిలబడ్డారు. రథ చక్రం నుంచి వచ్చిన దుమ్ము అతన్ని కప్పివేసింది. అది యువవీరుడు సహజ అందాన్ని మెరుగుపెట్టింది. అతడు చక్రంతో 2వ విష్ణువులాగా భీకరంగా పోరాడాడు. కాని త్వరలో అతన్ని చుట్టుముట్టి యోధులందరూ కలిసి దాడి చేశారు. రథ చక్రం ముక్కలు ముక్కలుగా ధ్వంసమైంది. దుశ్శాసన కుమారుడు అప్పుడు ముందుకొచ్చి అతనితో యుద్ధంలో పాల్గొన్నాడు. వారిద్దరూ కలిసి పడిపోయారు. కాని దుశ్శాసన కుమారుడు మళ్లీ లేచాడు మరియు అభిమన్యుడు తన పాదాలపై నిలబడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతన్ని తన గదతో కొట్టి చంపాడు. సుభద్ర కుమారుడు తామర కొలనులో ఏనుగులాగా ఒంటరిగా కౌరవ సైన్యంలో విధ్వంసం సృష్టించారు. ఈ విధంగా క్రూరంగా చంపబడ్డారు అని సంజయుడు ధృతరాష్ట్రతో అన్నారు. మరియు అతన్ని చంపిన తర్వాత మీ ప్రజలు అతని శవం చుట్టూ ఉత్సాహంగా నాట్యం చేశారు. అడవి వేటగాళ్ళు తమ ఆహారంపై పడినట్లుగా సైన్యంలో మంచి వాళ్ళు అందరూ దుఃఖించారు మరియు కన్నీళ్లు కార్చారు. ఆకాశంలో పక్షులు కూడా కేకలు చేశాయి. కౌరవ సైన్యం అంతా శంఖాలు మోగిస్తా విజయోత్సవాలు జరుగుతుండగా ధృతరాష్ట్ర కుమారుడైన యుయుత్సువుడు దీన్ని అంగీకరించలేదు. ఇది గౌరవప్రదమైనది కాదు అని కోపంగా అరిచారు. సైనికులైన మీ అందరూ మీ నియమావళిని మర్చిపోయారు. నిజానికి మీరు సిగ్గుపడాలి. కానీ బదులుగా మీరు నిర్భయంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? అత్యంత దుష్టమైన పని చేసి మీరు మూర్ఖప ఆనందంలో మునిగి సమీపిస్తున్న ప్రమాదానికి అందులై ఉన్నారు. ఈ విధంగా పలికి యుధిష్ఠిరుడు తన యుద్ధమణిని విసిరివేసి యుద్ధ భూమిని విడిచిపెట్టాడు. ధృతరాష్ట్రుడు ఈ యువ కుమారుడు పాపానికి భయపడ్డాడు. అతని మాటలు కౌరవుల చెవులకు తీయగా లేవు. కానీ అతడు మంచివాడు మరియు తన మనసులో ఉన్నది చెప్పాడు.